అమ్మా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇదేనా ఇల్లు? ఇదే సార్. ఇక గుడిసేలు నీళ్ళు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, వరద వస్తుంది, బుడద పాము చంపుతున్నాము, అన్ని చంపుతున్నాము. మా పరీక్ష ఏం మంచిగా లేదు. మరి ఇందిరా శాంక్షన్ అయినా కదా, వచ్చిందా మరి? ఏమి ఇయ్యలేడు సారు. ఏ ఇల్లు సాంక్షన్ చేయలేదు, ఏది చేయలేదు, ఏ పశకారం చేయలేదు. మాకు 4000 పింఛన్ వేస్తున్నాడు, వేయలేడు. 2000 పింఛనే జరుగుతుంది, ఏం చేస్తలేడు. మాకు 500 గ్యాస్ చేస్తున్నాడు, 500 గ్యాస్ చేయలేడు. అదే మళ్ళీ 970 రూపాయలు గ్యాస్ తీసుకుంటారు. ఫ్రీ కరెంట్ వస్తుందా? పిరికారంటే ఒకటి వస్తుంది. ఇందులో ఇండ్లు ఇంత ముందు లిస్టులు ఇచ్చిరా, మీరు రాపించుకున్నారా? మాకు కావాలని ఇచ్చినాం సారు. చూసుకోపోయి రాచి చూసుకోపోయిండు. ఇందులో లిస్ట్ ఇచ్చిండు, ఇండ్లు సాంక్షన్ చేస్తున్నాడు, తీసుకుపోయిండు. కానీ ఇది వరకు చేయలేడు సార్. సాంక్షన్ అయిన వాళ్ళు పేర్లు వచ్చినాయట కదా, మీ పేరు రాలేదు అందులో? పేరు వచ్చింది కానీ చేస్తలేడు కదా సార్, చేస్తలేడు. ఈ పేరు వచ్చింది, అన్ని వచ్చినాయి, తీసి చెత్తకుండా వేసిండు కానీ మాకైతే ఇండ్లు అయితే చేస్తలేడు. మరి ఓలకు పోతున్నాయా ఇండ్లు? ఎవరికి పోతున్నాయి మరి? రేవంత్ కొంటున్నాయో ఎవరికి పోతున్నాయో? రేవంతే కట్టుకుంటాడా? మా కొత్త పేదవాళ్ళకు బీదవాళ్ళం బతుకొద్దా? బీదవాళ్ళం బతుకోదా సారు? రేవంత్ కట్టిస్తున్నాడు, ఏడు మరి రేవంత్ కట్టించింది ఏది? మాకేది ఏ న్యాయం చేసిండు? రేవంత్ చేయలేడు, అన్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం జరుగుతుంది సారు, మాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు లీడర్లు కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ పోతున్నాయి ఇండ్లు అన్నట్టు వినబడుతున్నది, అది నిజమేనా లేకపోతే పేదోళ్ళకి అందుతున్నాయి? అందరికి పేదోళ్ళకి ఏం లేదు సారు, లీడర్కు అన్ని కేసీఆర్ కట్టించిండు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఏ ఇల్లు కట్టియలే, ఏం చేయలేడు, ఏం చేయలే. అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం అయితే జరుగుతలేదు. నమ్మకం ఉందా మరి? ఇస్తారని ఇల్లు ఇస్తారని నమ్మకం ఉందా? ఏ నమ్మకం ఉంది సారు? ఇప్పుడు గెలిచిన వద్దగానే చేస్తున్నాడు, ఏది ఏ నమ్మకం లేదు, ఏమి లేవు, నమ్మకం లేదు మాకు చేస్తాడని. చేస్తానేమో నమ్ముకుండు, ఇది వరకు వచ్చు. ఈ బుడదల వంటున్నాం చూసుకో. మా గాసులు చూడు, మేము బుడదల ఎట్లా ఉండాలి సార్, ఎట్లా వండాలి? ఇలా మాకే న్యాయం జరిగినట్టు ఏం చేసినాడు రేవంత్ రెడ్డి? గెలిచి మాకు ఏం చేయలేడు. మా కేసీఆర్ మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. మీ సర్పంచ్లను ఇట్లా మీ లీడర్లను అడిగిర్రా మాకు ఇల్లు కావాలని? అడిగినాము. అక్కడికని మొదటికని రేవంత్ రెడ్డి పంపింది. సర్పంచులు లీడర్ ఏం చేస్తాడు సారు? వాళ్ళు పంపింది వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తా అంటారు. శాంక్షన్ అయినాయి అమ్మా, శాంక్షన్ అయినాయి, జరుగుతున్నాయి పనులు కూడా మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. మరి మీకు ఇంకా రాలేదని అంటున్నారు, లిస్ట్ లో రానట్టుంది మీ పేరు. వచ్చింది సారు, వచ్చింది కానీ ఏది లీడర్ ఏవి? అక్కడ మొదటికని రేవంత్ రెడ్డి సాయం చేస్తే పంపిస్తే మేము చేస్తామంటారు లీడర్. ఆయన పంపిస్తలేడు కదా, వాళ్ళు చేస్తలేరు. పేరు వచ్చిందంట, పేరు వచ్చింది కానీ మొదటికని పంపిస్తే మా ఊరు యజమానులు మంచోలే చేస్తా అంటారు కానీ పంపిస్తలేడు కదా. ముఖ్యమంత్రి పంపింది ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి పంపింది ఏం చేస్తాడు కదా? మా ఊరు యజమానులు మంచోళ్ళే చేస్తా అంటారు, లేని వాళ్ళకు బీద వాళ్ళకు చేస్తారు సాయం. మా ఊరు యజమానులు, వార్డ నంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచ్ అంతా మంచోళ్ళే. కానీ మొదటికని ముఖ్యమంత్రి పంపింది, రేవంత్ రెడ్డి పంపింది, వాళ్ళేం చేస్తారు సార్? రేవంత్ రెడ్డి ఏడు పంపిస్తాడు? ఏం పంపిస్తాను ఆయన? ఈ బుడదల వంటమ్మా ఏం పంపిస్తాడు? ఎట్లా బతుకుదు? బీద వాళ్ళ బతుకు ఇచ్చి బాధార వాడిచిండు, బాధార పాలైంది మా బతుకు, బాధార పాలు చేసిండు. బాధార పాలు చేయకుండా గెలిచినందుకైతే కట్టి మనం, లేదంటావా మళ్ళీ తాపకు రాడు. అది ఒకటైతే మేము సాధ్యం.